ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా ఎక్కడికి? ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఎంతేనా? రేపన్నారుగా. నిజం కాదుగా, నాటకమేగా. కాబట్టే రేట్ ఎక్కువ. సరే ఇదిగో తీసుకో. ఇదిగో నువ్వు అడిగినంత డబ్బిచ్చా. కాసేపట్లో మా అల్లుడు వస్తాడు. ఇదిగో లాగేసి గోల్ గోల్ చేసేయి. ఏంటి అల్లుడి దగ్గర రేప్ నాటకం ఆడుతున్నారా? ఇదిగో మా బాధలు మావి. నువ్వు ఎలా అయినా మా అల్లుడు నిన్ను రేప్ చేసినట్టు నమ్మించాలి. ఇంకా విషయం నాకు వదిలేయండి. ఇంతకీ మీ అల్లుడెక్కడా? వస్తాడుగా. అదిగో వస్తున్నాడు చూడు. నిండు 100 ఏళ్ళు. నమస్తే బాబు. నమస్కారం. ఇదిగో వచ్చేస్తున్నాడు, నువ్వు రెచ్చిపో. ఇదిగో అది యాక్టింగ్ మాత్రమే. నేను యాక్టింగే చేస్తా. మరి మీ అల్లుడికి తెలియాలిగా. చిచిచి, నా అల్లుడు నిప్పు. మరి నిప్పు మీద నిందేయడం ఎందుకో? అవన్నీ చెప్పేసరికి మా అల్లుడు ఫోన్ కూడా పోతాడు. ఇదిగో నేను చెప్పించేయి. అదిగో వస్తున్నాడు చూడు. అదిగో ఆ పచ్చ చొక్కా అతను. ఆ పచ్చ చొక్కా అతనేగా. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. తమరింకా బయలుదేరండి. ఇదిగో జాగ్రత్త. చెప్పమ్మా. ఏంటన్నా, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఏర్పాట్లన్నీ చేసావా? పక్కాగా ఏర్పాటు చేశానమ్మా. ఇదిగో కాసేపట్లో మనం అనుకుంది జరిగిపోద్ది. ఏ ఇబ్బంది రాదు కదా? ఏమి రాదమ్మా. ఇదిగో అవతల అల్లుడు కూడా వచ్చేస్తున్నాడు. ఇదిగో నువ్వు ఫోన్ పెట్టాయి, పన్నయ్యకు ఫోన్ చేస్తాను. సరే సరే. ఏమే, మీ నాన్న చెప్పినట్టు చేస్తాడు కదా? మా నాన్న ప్లాన్ చేస్తే తిరిగే ఉండదు. అవునవును, చారుని మన ఇంటి కోడల్ని చెయ్యాలని ప్లాన్ చేస్తే అయ్యిందా లేదా? ఏంటి, దీన్ని ప్లాన్ చేసి మరి కోడల్ని చేశారా? అంటే మనం ఆద్య ప్లేస్ లో ముసుగేసి చారుని కూర్చోబెట్టాం కదా, దాని గురించి అంటున్నా. దాని గురించే కదా? దాని గురించే. మీరుండండి, అక్కడ ఏమవుతుందో ఏంటో. ఏమవుద్ది? నాటకమేగా. అదే, ఆ నాటకం సక్సెస్ అయితేనే కదా బావ అమెరికా వెళ్లకుండా ఆగిపోతాడు. నిజమే, కానీ అన్యాయంగా నా కొడుకుని ఇరికిస్తున్నామేమోనే. పోనీ అమెరికా పంపించేద్దామా? వద్దు వద్దు వద్దు, వద్దులే. రండి రండి రండి. ఇదిగో కనిపిస్తుంది ఆ షెడ్డే. ఇదిగో అంతా సెట్ చేశాను. నా అల్లుడిని అరెస్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. అరుపులు వినిపించడమే ఆలస్యం సార్. ఇబ్బంది ఏమి లేదుగా. ఒరిజినల్ కేసులో చాలా డీల్ చేసాం. ఇది డూప్లికేట్ కదా, మీరేం టెన్షన్ పడకండి. అలాగే. Come on girls, come on, ఆడండి. Come on girls, come on. సార్, స్నేహం చూడండి, బ్యాట్ పట్టుకోవడం కూడా రావట్లేదు. కొంచెం చెప్పండి సార్. బా స్నేహ, ప్రతిసారి నేనే చెప్పాలా? బ్యాట్ ని ఇలా పట్టుకొని ఇలా కొడితే బాల్ కనిపించకూడదు, అర్థమైందా? ఈజీ. సార్, మనం క్రికెట్ కాదు ఆడుతుంది, హాకీ ఆడుతున్నాం సార్.
అదే అదే మీ అందరి ఫోకస్ హాకీ మీద ఉందా లేదా అని చెక్ చేశా. ముందు మీ ఫోకస్ హాకీ మీద పెట్టండి. కమాన్ కమాన్. అర్థమైంది సార్. రమా రమా కమాన్ కమాన్ రమా కమాన్ రమా కమాన్ రమా రమా రమా. అసలు బ్యాట్ పట్టుకునేది ఇలాగా, ఇలా పట్టుకొని ఇదిగో ఇలా ఆడాలి రామా. సార్ నా పేరు రామ కాదు, నేను అనుషాని. మిమ్మల్ని సారీ సారీ. పట్టుకో పట్టుకో. ప్లే ప్లే. కమాన్ గర్ల్స్ కమాన్ గర్ల్స్ కమాన్ గర్ల్స్ కమాన్ ప్లే. హే నువ్వేంటి ఇక్కడ? నిన్ను అక్కడ ఉండమని చెప్పాను కదా. గో. నేను ఉండాల్సింది ఇక్కడే కదా సార్. ఎస్ ఎస్. ఎవరెక్కడ ఉండాలో నాకు తెలీదా? నేను కోచ్నా నువ్వా? గో గో. కమాన్ గర్ల్స్ కమాన్. హే స్టాప్ ఇట్. ఇంత కష్టపడాలా? డైరెక్ట్ కాల్తో తనొచ్చు కదా. సార్ మీరు హాకీలో అన్ని గేమ్స్ కలిపేస్తున్నారు సార్. ఏమైంది సార్ మీకు ఈ రోజు? నాకేమవుతుంది? మీరు ఆట మీద ఫోకస్ చేస్తున్నారో లేదో టెస్ట్ చేశా. కమాన్ ముందు మీరు గేమ్ ఆడండి. సార్ మేం ఫోకస్ లోనే ఉన్నాం, మీ ఫోకస్ ఎక్కడుందో చూడండి సార్. ఈ రోజు సార్కి మనం రెస్ట్ ఇవ్వడం మంచిది. పోదాం పదండి. ఎక్కడికి? మీ పరిస్థితి మాకు అర్థమైంది సార్. మా కోసం మీ ఫోకస్ మార్చకండి. పదండి పదండి. అర్చన, అనుష. ఓ పెద్ద గుడే. మెట్లు కూడా ఎక్కువే. అవునవును. అయినా ఇంత దూరంగా ఉన్న గుడిలో మొక్కున్నావేంటి? మన ప్రేమ దక్కదు అన్న బాధలో ఉన్నప్పుడు ఈ గుడిలో మొక్కుకుంటే ఏమనుకుంటే అది జరుగుతుందని చెప్పారు, అందుకే మొక్కుకున్నాను. అవును, ఇంతకీ ఏం మొక్కున్నావు? మోకాళ్ల మీద మెట్లెక్కుతానని అన్నింటికన్నా అదే మంచి మొక్కు అన్నారు, అందుకే అదే మొక్కుకున్నాను. రామా, ఇన్ని మెట్లు ఎక్కడం అంటే కష్టం కదా. కష్టాల్లో ఉన్నప్పుడు మొక్కులు కూడా కష్టమైనవే మొక్కుకోవాలంట. కరెక్టే రామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.